తెలంగాణలో భారీ వర్షాల దృష్ట్యా అసలు వానాకాలం విపత్తు నిర్వహణపై సీఎం కనీసం రివ్యూ తీసుకున్నారా లేదా అనే అంశంపై పూర్తి అప్డేట్స్ మనతో లైవ్లో అందించడానికి ఉన్నారు కిరణ్ చెప్పండి. అయితే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో మాన్సూన్కి సంబంధించి భారీ వర్షాలకు సంబంధించి 150 డివిజన్లలో డివిజన్కు ఒక్కటి చొప్పున మాన్సూన్ ఎమర్జెన్సీ టీంను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం కూడా అమలు కాలేదన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ప్రత్యూష, ఎందుకంటే వానాకాలం ప్రారంభమయ్యే కంటే ముందే ఇటు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ ముందుగానే నియమించుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో కనీసం ఒక అవగాహన లేకుండా, ఒక సమీక్ష సమావేశం లేకుండా తాను సొంత పోకడలకు పోతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, అంతేకాకుండా మిగతా 2 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్లో క్షేత్రస్థాయిలో ఏ ఒక్క అధికారి కూడా పర్యటించడం లేదు. అటు నాలాల పునరుద్ధరణ పనులు కావచ్చు, మ్యాన్హోల్ల మరమ్మతులు కావచ్చు, ఇవేవి కూడా పూర్తి స్థాయిలో జరగటం లేదు. ఒకంత అటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో, ఎందుకంటే మొన్న ఫస్ట్ రోజు కురిసినటువంటి భారీ వర్షానికి అధికారులు కొంత పనులు చేస్తున్నారు తప్ప మిగతా 2 కార్పొరేషన్ల పనులు మాత్రం చాలా శూన్యంగానే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు అటు సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా నాలాల పూడికతీత పనులు అనేది ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే ఎండాకాలంలోనే ఈ పనులన్నీ కూడా పూర్తి కావాలి. ఎక్కడైతే చాలా వరకు అటు మార్చి నెలతో పాటు ఏప్రిల్, మే నెల, జూన్ మొదటి వారంలోగా పనులన్నీ కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. నాలాల పూడికతీత పనులు అయితే ఎక్కడి వేసిన గొంగడి అక్కడే చందంగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి థర్మకోల్ షీట్లు కావచ్చు, అంతేకాకుండా పూడిక మట్టి కావచ్చు, అంతేకాకుండా వాటర్ బాటిల్తో పాటు పూర్తిగా పైనుంచి కొట్టుకొచ్చినటువంటి చెత్తా చెదారం అంతా కూడా ఒక దగ్గర ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆ నాలాలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా కనీసం తీయలేదు. అటు శాఖల మధ్య సమన్వయ లోపం కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఇటు 3 కార్పొరేషన్లు కావచ్చు, అటు విద్యుత్ శాఖ కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి హైడ్రా కావచ్చు, ఈ 4 పరిధిలో ఉన్నటువంటి శాఖల పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అంశంలో కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కరెంటు వైర్లను పునరుద్ధరించకుండా, మరమ్మతులు చేయకుండా శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలు కావచ్చు, లేకపోతే చెట్లు పెద్ద ఎత్తున కరెంటు వైర్ల పైన కూలటంతో ఇటీవల వారం రోజుల నుంచి 4 వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి ఆ వైర్లను కూడా మరమ్మతులు చేయకుండా వదిలేసినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా మనం ఇప్పుడు లైవ్ ఇచ్చే సందర్భంలోనే నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదంలో హస్తినాపురంలో ఒక చెట్టుకూలి ఒక మహిళ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. జిహెచ్ఎంసీ కార్మికులకు సంబంధించినటువంటి తల్లి చనిపోయినట్టుగా మనకు వార్తలు అయితే అందుతా ఉన్నాయి. ఇట్లా చనిపోతున్నప్పటికీ ఎంతసేపు సభలు, సమావేశాలు, ఫ్యూచర్ సిటీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ పైన పగబట్టినట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక సమీక్ష సమావేశం లేదు, మాన్సూన్ యాక్షన్ ప్లాన్ లేదు. పూర్తిగా అధికారులందరూ కూడా సొంత సమావేశాలకే పరిమితం అవుతున్నారు తప్ప మాన్సూన్ యాక్షన్ ప్లాన్ కు సంబంధించినటువంటి సమావేశాలు ఎక్కడ కూడా నిర్వహించట్లేదు. నాలాల పూడికతీత పనులు అయితే ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ టీములను కూడా ఇప్పటికీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ టీములు కూడా లేకపోవడం అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ఎంత దయనీయంగా ఉంది మాత్రం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నాలాలన్నీ కూడా పొంగుతా ఉన్నాయి, మ్యాన్ హోల్ అన్ని కూడా పొంగుతా ఉన్నాయి. ట్రాఫిక్ కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అటు మ్యాన్ హోల్ కూడా తెరిచి ఉన్నటువంటి నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు కూడా అందులో పడిపోతున్నటువంటి సందర్భం. మనుషులు చనిపోతున్నా, చీమ కుట్టినట్లయినా సీఎం రేవంత్ రెడ్డికి లేదు. ఖచ్చితంగా మున్సిపల్ శాఖ మంత్రిగా తాను రివ్యూ చేసి ఖచ్చితంగా ఇప్పటికైనా వర్షాలు భారీగా కురుస్తాయని అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ఖచ్చితంగా తాను మాట్లాడించినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పనులను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే పంజాగుట్ట, లకిడికప్పులు, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు అటు ఎస్ఆర్ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. నడుంలోతు నీళ్లు ఆ రోడ్లపైకి వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో కనీసం రోడ్డు పైకి తాను సమీక్ష సమావేశానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పర్యవేక్షించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇదే తీరుగా ప్రవర్తించారు. కానీ అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మీడియా ప్రశ్నించడంతో వాళ్ళు కొంత పనులైతే చేపట్టారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా
తాను ఎక్కడ కూడా కనీసం బయటికి వెళ్ళలేనటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎమర్జెన్సీ టీములు ఇప్పటి వరకు లేవు. హైడ్రాకు పూర్తి స్థాయిలో అధికారం అప్పచెప్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది తప్ప హైడ్రా అధికారులకు ఏమాత్రం అనుభవం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఫ్లైఓవర్ల పైన ఉన్నటువంటి డ్రై పాయింట్స్ ఏవైతే ఉంటాయో డ్రై పాయింట్స్ లో పూడిక మట్టిని కూడా తీయలేదు. దాని కారణంగా నడువులోతు నీళ్లు ఫ్లైఓవర్ల పైన కూడా నిలిచిపోతా ఉన్నాయి. అదంతా కూడా ఒక ఇంజనీర్ల ప్లాన్ ప్రకారమే ఆ ఫ్లైఓవర్లను కట్టడం జరిగింది. దానిపైన నిలిచేటువంటి నీళ్ళని కూడా పైప్ లైన్ ద్వారా డ్రై పాయింట్స్ నుంచి కిందికి వెళ్తా ఉంటాయి. ఆ పౌడికతీత మట్టి కూడా కనీసం తీయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ చాలా దయనీయంగా మారినందుకు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పనులు చేపడితే తప్ప రాబోయేటువంటి గడ్డు కాలాన్ని మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. చెప్పండి, అయితే కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రా ఆధ్వర్యంలో 51 జిఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పింది. అలాగే విపత్తులో కాపాడేందుకు 1450 మంది వాలంటీర్లను నియమించినట్లు హైడ్రా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి మాన్సూన్ ముందు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తలేదు. అయితే హైదరాబాద్లో పడిన రెండు రోజుల వర్షానికే నగరం అంతా నాలాలలో మొత్తం అతలాకుతలమైంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ప్రజలు దీనిపై ఏ విధంగా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. గత 2 రోజుల కింద మనం అఫ్జల్ సాగర్ నాలా వద్ద పరిస్థితిని పర్యవేక్షించేటటువంటి ప్రయత్నం అయితే చేశాము. అక్కడ ఏదైతే గత ఏడాది నాలాలో ఒక 2 వ్యక్తులు కొట్టుకొని పోయి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ డెడ్ బాడీస్ 2 దొరికాయి. ఇప్పటి వరకు వాళ్ళకు నష్టపరిహారం కావచ్చు, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ ఇంటి పరిస్థితి దాదాపు 9 మంది ఆ చిన్న గుడిసెలోనే నివాసం ఉంటున్నారు. అక్కడ చాలా వరకు మనం చూసినటువంటి క్షేత్రస్థాయిలో చూసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ నాలాలో పెద్ద ఎత్తున చెత్త చెదరం కొట్టుకొచ్చింది. థర్మకోల్ షీట్లతో పాటు ఉన్నటువంటి పాడైపోయినటువంటి పరుపులు కావచ్చు, అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కూడా పూర్తి స్థాయిలో కొట్టుకొచ్చాయి. అవి కూడా కనీసం తీయనటువంటి పరిస్థితి. అవన్నీ కూడా హైడ్రా చేపడుతుందంటూ కూడా గొప్పలు చెప్పుకున్నారు. హైడ్రా అధికారులు ఇప్పటి వరకు రోడ్డు పైన తిరగలేదు. ఎంతసేపు పిఆర్ స్టాండ్స్ తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పనులన్నీ కూడా పూర్తి కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా హైడ్రా పేరుతో ముందుకు తీసుకొచ్చి ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప హైదరాబాద్ పరిస్థితిని కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యూష, ఎస్ కిరణ్ చెప్పండి, అయితే గతంలో బీఆర్ఎస్ హయాంలో నగరంలో భారీ వర్షాలు పడితే కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా డిజాస్టర్ రెస్పాన్స్ లో సమర్థతను చాటుకున్నారు. అంటే భారీ వర్షాల సమయంలో 24/7 మొత్తం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. అప్పుడు కూడా అంటే ప్రజల నుంచి కూడా ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ కూడా ఏమి రాలేదు. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రిగా ఎప్పుడు వర్షాలు పడ్డా ఒక రోజు ముందే అటు అధికారులను కావచ్చు జనాన్ని కూడా అప్రమత్తం చేసి పూర్తిగా ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే దానిపైన కూడా ఒక లక్ష్యంగా ముందుకు వెళ్ళింది. అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కానీ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లంను సాల్వ్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి జనాన్ని ఎక్కడికక్కడ ఏదైతే ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కావచ్చు, లేదంటే బాక్స్ డ్రైనేజ్ల ఏర్పాటు కావచ్చు, వాటర్ స్టాగ్నేషన్ కాకుండా ఉండేందుకు, వాటర్ లాగింగ్ కాకుండా ఉండేందుకు అనేక రకాల చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా ఆ పనులు చేపట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 3 కార్పొరేషన్ల పరిధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనా చందంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వర్షాకాలం ముందుగానే పనులన్నీ కూడా చేపట్టి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఏదైనా భారీ హెచ్చరికలు కనుక వస్తే ఖచ్చితంగా జనాన్ని అయితే గత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మున్సిపల్ శాఖ మంత్రిగా రాత్రి వేళలో కూడా తాను అందుబాటులో ఉన్నటువంటి దాఖలాలు అయితే కనిపించాయి. ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా అక్కడ తానున్నారు. కనీసం ఒక సమీక్ష సమావేశాన్ని కావచ్చు, అంతేకాకుండా కనీసం అధికారులను అప్రమత్తం చేయడం కావచ్చు, జనాన్ని అప్రమత్తం చేయడం కావచ్చు, రాబోయేటువంటి విపత్తును ఎదుర్కొనేలా ఏ విధమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం విషయం పైన కనీసం ఒక అవగాహన లేకపోవడం, ఒక అవగాహన రాహిత్యంతో తాను వ్యవహరిస్తున్నారు తప్ప ఎంతసేపు ఫ్యూచర్ సిటీ పైనే ఫోకస్ చేస్తున్నారు తప్ప ఉన్నటువంటి సిటీని పట్టించుకున్నటువంటి పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడ చందంగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయేటువంటి విపత్తును అంచనా వేసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కావచ్చు, హైదరాబాద్ ప్రజల్ని ముందస్తుగా కాపాడితే తప్ప ఈ ప్రమాదం నుంచి బయటపడేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.